అందరికీ నమస్కారం. ఈరోజు సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయాన్ని వినిపిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు ఏర్పాటైనప్పటికీ ఇంతవరకు కూడా సంచార జాతిని ఏమాత్రం కూడా గుర్తించకుండా ఈరోజు సంచార జాతిని మోసం చేయడం కోసం స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంచార జాతిని మోసం చేయడం కోసం ప్రధాన ఎజెండాగా తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈబీసీకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ ఎవరిని అడగకుండా ఏ కమిషన్ ఆధారం లేకుండా 24 గంటలు తెలుపుకుంటా రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సంచార జాతులు కనిపించట్లేదా? ఈ 11 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సంచార జాతులు ఉన్నటువంటి గంగిరెద్దుల, మందుల, బుడబుక్క, దేవర, పిచ్చుకుంట, రాజన్న, రాజన్నలో ఒంటిమంట ఇలాంటి కులాలు ఎక్కడా కూడా కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తా ఉన్నారా? లేకపోతే ఈ రోజు గుర్తొచ్చిందా? స్ఫూర్తి అని చెప్పి వీళ్ళ కార్యక్రమం పెట్టి ప్రజలందరినీ కూడా మబ్బు పెట్టే విధంగా, మోసం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుడతా ఉన్నారు. మీరు చిత్తశుద్ధి ఉంటే సంచార జాతులకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి. లేదనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచార జాతులను ఎస్సీ జాతులను చేర్పించండి. ఈ రెండూ లేకుండా ఇవాళ మీరు కలబుల్లు మాట చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ సీడ్ ప్రోగ్రాం కార్యక్రమం పెట్టారు. సీడ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి కులాలను మీరు ఉన్నట్టుగా చూపించి, ఎస్సీలు అనేటువంటి కులాలు కూడా మీరు లెక్క చూపించి ఇవాళ గంగిరెద్దులు కానీ, బుడబుక్కలు కానీ, మొండిబండ కానీ, లేకపోతే మందుల కులస్తులు కానీ, దొంగల కులస్తులు కానీ, అనేక కులాలు మీరు రిపోర్ట్లు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మనం చూస్తా ఉన్నాం. మీరు ఈ రకమైనటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలు మీరు మోసం చేయడం కరెక్ట్ కదని విషయాన్ని అందరికీ తెలిపిస్తా ఉన్నాం. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం బీసీ డిక్లరేషన్ అని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా అబద్ధపు మోసం చెప్పి ఇవాళ స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ కల్పిస్తారు ఎంపీసీలకు అని చెప్పారు. ఎంతవరకు కూడా దాన్ని పట్టించుకునే చరిత్ర లేదు. దాంతో పాటుగా సంచార జాతుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి